Okay, good morning students. So today we discuss about multiplication of vectors by real numbers. Multiplication of vectors by real numbers. Suppose dear students, multiplication of vector by real numbers. Suppose a vector is multiplied by a number n. N be the real number, a positive real number. A vector, suppose A be the vector, suppose dear students, A be the vector multiplied by a positive real number n. New vector will be obtained. New vector will be obtained. Okay. So the new vector is increased by n times. New vector is increased by n times. That is, the magnitude of new vector is increased by n times, and the direction of new vector is along the direction of given vector a bar. Given vector a bar. Okay. So now మనం multiplication of vectors by real numbers discuss చేస్తున్నారా? మనం ఒక వెక్టార్ని ఒక పాజిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఒక న్యూ వెక్టార్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సపోజ్ n be the real number multiplied by a vector. New vector will be obtained. That is nothing but a bar. A bar is the new vector. ఎట్లా వచ్చిందని ఇది ఈ నంబర్తో వెక్టార్ ఏ మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. దట్ ఈజ్ n into a bar. n into a bar. So a vector is multiplied by a new vector. A vector is multiplied by a real number, positive real number. New vector will be obtained. Capital A vector is the new vector. So after multiplication of real number by vector, new vector will be increased by n times. The magnitude of new vector is increased by n times. And the direction of new vector is along the direction of given vector. మనం మొదలు ఏ వెక్టార్ అయితే తీసుకున్నామో దాని డైరెక్షన్ ఎటు ఉందో ఈ న్యూ వెక్టార్ కూడా డైరెక్షన్ అటే ఉంటుందనే, కానీ దాని మ్యాగ్నిట్యూడ్ n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో n is equal to 2. n is equal to 2 అన్న పాజిటివ్ రియల్ నెంబర్ n is equal to 2. సో multiplied by a vector a, then new vector capital A bar is equal to 2 into a. 2 into a. So new vector is increased by 2 times of old vector. ఒక వెక్టార్ మనం 2తో మల్టిప్లై చేస్తే న్యూ వెక్టార్ వస్తుంది. ఆ న్యూ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందన్న 2 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది. 2 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, మరి దాని డైరెక్షన్, the direction of new vector is along the direction of given vector a bar. Given vector a ఎటుంటే అటే ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సపోజ్ నెగిటివ్ ఒక నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసాం అనుకున్నాం. సో n is equal to, suppose n is equal to -2. n is equal to -2. Then new vector will be obtained. That is, so n equal to -2 ని దేంతో మల్టిప్లై చేశాను రా? వెక్టర్ a తో మల్టిప్లై చేశాను. న్యూ వెక్టర్ వచ్చింది నాకు. సో అప్పుడు ఏమవుతుందంటే -2 into a అవుతుంది. -2 into a అవుతుంది. సో the magnitude of new vector is increased by twice. But the direction of new vector is opposite to the given vector. Suppose ఇక్కడ ఒకసారి చూస్తే ఇప్పుడు వెక్టర్ a, దిస్ ఈస్ ద వెక్టర్ a అనుకున్నాం. దాన్ని దేంతో మల్టిప్లై చేశాను రా? n is equal to ఎంతో మల్టిప్లై చేశాను. అఫ్ కోర్స్ n is equal to 2తో మల్టిప్లై చేస్తే న్యూ వెక్టర్ వచ్చింది. ద న్యూ వెక్టర్ లైక్ దిస్, a bar is equal to 2 into a bar. సో దీంతో కంపేర్ చేసి డబుల్ ఉంది. డైరెక్షన్ చూడండి, రెండు కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంటాయి. సపోజ్ ఇది ఈస్ట్ అనుకుంటే దిస్ ఈజ్ ఈస్ట్ డైరెక్షన్లో ఏ ఉంది, అట్లాగే ఏ క్యాపిటల్ ఏ కూడా అటే ఉంది. సో ఇక్కడికి వస్తే జస్ట్ వెయిట్,
ఇక్కడికి వస్తేనా సపోజ్ వెక్టార్ ఏ వచ్చేసి దిస్ ఈజ్ వెక్టార్ ఏ బార్. దీన్ని దేంతో మల్టిప్లై చేశాను రా, n ఈజ్ ఈక్వల్ టు -2తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే ఏమైందిరా, వెక్టార్ బి క్యాపిటల్ వెక్టార్ దట్ ఈస్ క్యాపిటల్ ఏ వెక్టార్ అనేది ఫామ్ అయింది. సో లైక్ దిస్ a bar is equal to -2a bar. New vector is increased by twice compared to the initial one and direction is opposite. ఇది ఈస్ట్ కుంటే ఇది ఎటు ఉందనా, ఇది వెస్ట్ కుంది, డైరెక్షన్ వచ్చేసి ఆపోజిట్. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ బై రియల్ నంబర్స్. ఓకేనా. సో మనం ఒక వెక్టార్ని ఒక రియల్ పాజిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే న్యూ వెక్టార్ వస్తుంది. అది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ అయితే నువ్వు మల్టిప్లై చేసావు అన్ని టైమ్స్ రైజ్ అవుతుంది అనమాట దాని మ్యాగ్నిట్యూడ్. మన డైరెక్షన్ వచ్చేసి డైరెక్షన్ కూడా ఉంటుందిగా. సో పాజిటివ్ రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తేనేమో న్యూ వెక్టార్ డైరెక్షన్ ఓల్డ్ వెక్టార్ డైరెక్షన్లోనే ఉంటుందనా, అదే నెగిటివ్ నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే ఆపోజిట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ a is the old vector multiplied by -2, then new vector will be applied. The direction is opposite to the old vector. Direction is opposite to the old vector. Okay, this is the multiplication of vectors by real numbers. Next, multiplication of vectors by scalar. Multiplication of vector by a scalar. Scalar to multiply చేద్దాం ఇప్పుడు. Multiplication of vector by a scalar quantity. Scalar. Okay, multiplication of vector by a scalar. Suppose for example one vector is multiplied by a scalar quantity, new vector will be obtained. One vector is multiplied by a scalar quantity, new vector will be applied, new vector will be obtained. The direction of new vector is along the direction of given vector. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రా ఏ వెక్టర్ ఏ is the vector multiplied by a scalar quantity, ఏదైనా ఒక స్కేలార్ తో మల్టిప్లై చేస్తాను అనుకుందాం. Suppose lambda is the scalar quantity. Multiply చేస్తే ఏమవుతుంది, న్యూ వెక్టర్ వచ్చింది. న్యూ వెక్టర్ is nothing but a bar. So a bar is equal to lambda into a bar. This is the new vector will be obtained. ఒక వెక్టార్ని స్కేలార్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది వెక్టార్ అయినది. మరి దాని డైరెక్షన్ ఎట్లుంటుంది, స్మాల్ ఏ డైరెక్షన్లో ఉంటుందో క్యాపిటల్ ఏ కూడా న్యూ వెక్టర్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో velocity is the vector multiplied by a scalar quantity, that is I will take mass is the scalar number. Velocity is multiplied by a scalar quantity, new vector will be obtained. The new vector is nothing but momentum. Momentum is equal to mass into velocity. So momentum is a vector, so mass is the scalar, velocity is the again vector. So a vector is multiplied by a scalar quantity, new vector will be obtained. The direction of new vector is along the direction of given vector. అంటే వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఓకే అదే డైరెక్షన్లో మూమెంటం కూడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒక వెక్టార్ని స్కేలార్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ. దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ వచ్చి ద డైరెక్షన్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ mana.
So velocity is the vector. Velocity is the vector multiplied by a scalar quantity, that is time. New vector will be obtained, that is nothing but displacement. That is nothing but what? Displacement. So displacement S bar is equal to V bar. Displacement S bar is equal to time into velocity. Okay, velocity to time is equal to displacement. Already we know velocity is equal to displacement by time factor. Displacement by time nana S is equal to V into T. S is equal to V into T. So displacement new vector will be obtained whenever a vector is multiplied by a scalar quantity. So velocity అనే ఒక వెక్టార్ ని మనం టైం అనే స్కేలార్ తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంట్రా? వెక్టార్ క్వాంటిటీ. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ గివెన్ వెక్టార్. దట్ ఈస్ వెలాసిటీ ఎటు ఉందో అదే డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్ బై ఏ స్కేలార్. Multiplication of vector by a scalar quantities. Okay, next one. So multiplication of vectors by multiplication of two collinear vectors or addition చూద్దాం. multiplication చేసాం already, sorry. So addition of two collinear vectors. 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 Collinear vectors అంటే means collinear vectors అంటే ఏంటన్నా? The vectors having equal or unequal magnitude which are lying along the same straight line. So that is nothing but collinear vectors antaru. Addition of two collinear vectors. Suppose so vector A is the vector A. Magnitude is what? OA antunnam. OA is the magnitude. Okay, next this is vector B, OB. Another vector, this is B bar, is the another vector. OA is the magnitude of A bar and OB is the magnitude of B bar. So A bar and B bar, two collinear vectors. So they can be added. New vector will be obtained. So they can be added. Then రెండింటిని కూడా ఏం చేస్తాను నేను? యాడ్ చేస్తాను. So like this, A and B, A bar and B bar. So this is OA and B. So రెండింటిని ఏం చేశాను? యాడ్ చేస్తే న్యూ వెక్టర్ will be obtained. That is new vector. Okay, new vector will be obtained. So that is nothing but OB is the total OAB or AB అనుకోండి. Okay, so ఏమవుతుంది? The resultant vector R bar is equal to A bar plus B bar. New vector will be obtained. Okay, new vector will be obtained. So magnitude వచ్చి AB అనుకున్నాం. magnitude వచ్చి ఎంతనా? AB. సో A ని B ని యాడ్ చేసాం. రిజల్ట్ ఎంత వచ్చింది? R bar is equal to A plus B వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఇది ఒక 5 సెంటీమీటర్స్ అనుకున్నారా, ఇది ఒక 3 సెంటీమీటర్స్ అనుకుంటే టోటల్ ఎంత వస్తుందనా? 8 సెంటీమీటర్స్. 5 plus 3 8 సెంటీమీటర్. సో addition of two collinear vectors. Next, addition of
two anti-collinear vectors. Addition of two anti-collinear vectors. Addition of two anti-collinear vectors. Anti at opposite now. This is vector A and this is vector B. Opposite. Both are in opposite. Of course, equal magnitude, opposite in direction. Anti-collinear vectors. Same straight line now. Okay. So draw this now. This is vector B. That is what? Vector B now. Opposite in direction. Okay. So they can be added. They can be added. So resultant vector will be obtained. So R bar is equal to okay. So A bar plus of minus B bar. So ultimately R bar is equal to A bar minus B bar. A bar minus B bar. Okay, A bar minus B bar. New vector for example. So idoka. సో మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం కాబట్టి సపరేట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఏంటి, అడిషన్ ఆఫ్ టూ యాంటీ కాలినియర్ వెక్టర్స్. యాంటీ అంటే ఆపోజిట్ కాబట్టి అప్పుడు న్యూ వెక్టర్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. న్యూ వెక్టర్ ఏమవుతుందనే రెడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద న్యూ వెక్టర్. ఆర్ బార్ ఇస్ ద న్యూ వెక్టర్. సపరేట్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిజల్టెంట్ వచ్చేసి ఏమవుతుందో సపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ 10 సెంటీమీటర్ అనుకున్నాం. దిస్ ఈజ్ 5 సెంటీమీటర్ అనుకున్నాం. లేదంటే దిస్ ఈజ్ 6 సెంటీమీటర్స్ అనుకున్నాం. అప్పుడు రిజల్టెంట్ ఎంత అవుతుందనే, రిజల్టెంట్ 10 - 6 వచ్చేసి 4 సెంటీమీటర్ రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. 4 సెంటీమీటర్ రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. సో దీని డైరెక్షన్ ఎట్లుంటుంది అంటే అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చేస్తాయి, ఏ చేస్తాయి కాబట్టి డైరెక్షన్ వచ్చేసి అలాంగ్ రిజల్టెంట్ డైరెక్షన్. వెక్టర్ ఆఫ్ రిజల్టెంట్ direction is along the direction of A bar. Along the direction of A bar. Okay. Addition of two collinear vectors and addition of two anti-collinear vectors. Next, addition of two different pointing vectors. So addition of next one addition of two vectors pointing in different directions. Addition of two vectors pointing. Addition of two vectors pointing. Addition of two vectors pointing. Addition of two vectors pointing different directions. Different directions. Addition of two vectors. Addition of two vectors pointing different directions. Pointing different directions. చూద్దాం. So addition of two vectors pointing different directions. Suppose this is one vector, this is the another vector. This is vector A and this is vector B. Okay. Addition of two vectors pointing different directions. Different direction lo undi. For example, సో ఇందాక కాలినియర్ వెక్టర్స్ అంటే రెండు సేమ్ స్ట్రైట్ లైన్ ఉంటాయి లేదా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, యాంటీ కాలినియర్. బట్ ఇక్కడ తీసుకుంటే అడిషన్ ఆఫ్ టూ వెక్టర్స్ పాయింటింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉండేదన్న. మనం ఎట్లా రెండింటిని యాడ్ చేస్తాం. సి ద డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఒకసారి చూస్తే దిస్ ఈజ్ వెక్టార్ బి, దిస్ ఈజ్ వెక్టార్ ఏ. ఈ వెక్టార్ మనం జనరల్గా దీనికి యాడ్ చేయాలి అంటే ద టైల్ ఆఫ్ ద వెక్టర్ బి యాడెడ్ విత్ హెడ్ ఆఫ్ ద వెక్టర్ ఏ. See dear students, the displacement of the vector b by itself
the displacement of the vector B, the displacement of the vector parallel to itself, its magnitude and direction does not change. So once again I will repeat, the displacement of the vector parallel to itself, its direction and magnitude does not change. So దీన్ని ఈ వెక్టర్ నేను సో ప్యారలల్ ఇట్లానే కనుక ఎక్స్టెండ్ చేస్తే దాని డైరెక్షన్ కానీ మ్యాగ్నిట్యూడ్ కానీ డస్ నాట్ చేంజ్. సో ఎగ్జాక్ట్గా సో నేను దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ వెక్టర్ బి, extended, again extended, again extended. Okay, so this is vector B. That is the vector B. ఏమవుతుంది ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చానురా. సో the vector is extended or the vector is displaced parallel to itself, its direction and magnitude does not change. సో ఇప్పుడు ఏమైంది కదా, వెక్టర్ బిని మనం ఇట్లా తీసుకొచ్చి ఈ హెడ్, the tail of vector B touches the head of vector A. Okay, so దీన్ని యాడ్ చేశాను. This is the what? A resultant vector. This is what? R is equal to A bar plus B bar. అవుతుందనా? అయితే ఇక్కడ addition of two vectors pointing different directions by using three laws. మనం వెక్టార్ ఎడిషన్ని ఏంది, టూ వెక్టార్స్ పాయింటింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నటువంటి టూ వెక్టార్స్ మనం త్రీ మెథడ్స్ ద్వారా మనం యాడ్ చేయొచ్చు. అవి ఏంటంటే త్రీ మెథడ్స్ ఆర్ త్రీ లాస్. బై యూజింగ్ త్రీ లా వెక్టార్ ఎడిషన్ బై త్రీ లాస్. ఏంట్రా అంటే ఒకటి ట్రయాంగిల్ లా వెక్టార్ ఎడిషన్, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్, వెక్టార్ ఎడిషన్. And second one parallelogram. Parallelogram law of vector addition. And polygon law of vector addition. These are the triangular vector addition, parallelogram law of vector addition, polygon law of vector addition. ఈ త్రీ లాస్ యూజ్ చేసి మనం టూ వెక్టార్స్ అంటే డిఫరెంట్ పాయింటింగ్లో ఉన్నటువంటి టూ వెక్టార్స్ మనం యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి దాని యొక్క రిజల్టెంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సి అడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్ పాయింటింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్ కెన్ బి అబ్టైన్డ్ బై ఫాలోయింగ్ లాస్. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్, parallelogram law of vector addition, polygon law of vector addition. So let us discuss one by one. First one వచ్చేసి by using triangle law of vector addition, how to add the two vectors pointing different directions. Okay, first one వచ్చేసి so triangle law of vector addition. Triangle law of vector addition. Triangle law. So statement కి వచ్చేసారా, statement. So triangle law of vector addition states that two vectors representing both magnitude and direction by the two sides of the triangle taken in order. Then their resultant vector represented by both magnitude and direction by the closing side of the triangle but in the opposite order. So that is the statement of triangle law of vector addition. So once again I will repeat. Two vectors represented by both magnitude and direction by the two sides of the triangle taken in order. So two vectors na, see this is vector A,
vector A, and this is vector B. So two vectors represented both magnitude and direction by the two sides of the triangle taken in order. So order అంటే head tail తో కోయిన్స్ రావాలి. సో దీన్ని మనం ఈ ఎడ్జ్ ని టైల్ అంటాం, దీన్ని హెడ్ అంటాం. నెక్స్ట్ అట్లాగే ఈ బి వెక్టర్ తీసుకుంటే దీన్ని టైల్ అంటాం, దీన్ని మనం హెడ్ అంటాం. ఓకే, టూ వెక్టార్స్ రిప్రజెంటెడ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ O, P is the magnitude and P, Q is the magnitude of B bar. A bar magnitude ఎంతనా OP, B bar magnitude ఎంతనా PQ. Okay, two vectors represented by both magnitude and direction by the two sides of the triangle taken in order. Then their resultant vector, అంటే ఈ రెండింటిని యాడ్ చేయగా వచ్చినటువంటి ఆన్సర్ ని మనం రిజల్టెంట్ వెక్టర్ అంటామన్నా. Then their resultant vector represented by both magnitude and direction by the closing side of the triangle but in opposite order. Opposite order అంటే లైక్ దిస్ అండి. సేమ్ ఆర్డర్ అంటే ఇట్లా వస్తుందిరా, హెడ్ హెడ్ ఇటు హెడ్ వస్తుంది, ఇది ఆపోజిట్ కాబట్టి లైక్ దిస్ ఈస్ ద ఆపోజిట్ ఆర్డర్. ఆపోజిట్ ఆర్డర్ లైక్ దిస్. దిస్ ఇస్ ద triangle, this is the resultant vector R bar. Okay, so resultant vector R bar is equal to what? A bar plus B bar. A bar plus B bar. Okay, so that is the resultant. So this is the statement of triangle of vector addition. So statement is, once again I will repeat, two vectors A bar and B bar represented by two sides of the triangle. So two vectors represented both magnitude and direction by the two sides of the triangle taken in order. Then their resultant vector represented by both magnitude and direction by the closing side of the triangle but in opposite order. That is the statement. Suppose, so dear students, let us consider two vectors. So let us consider here two vectors. OP bar is equal to A bar and PQ bar is equal to B bar. Two vectors, their magnitudes are OP and PQ. Okay, A and B are two vectors. Their magnitudes are OP and PQ. Then their resultant vector R bar is equal to in magnitude and OQ is the OQ bar is equal to R bar is the their magnitude. Okay, Nana. Suppose dear students, R is the resultant vector. R bar is equal to A plus B. R bar is equal to A bar plus B bar. So triangle law vector addition states that two vectors represented both magnitude and direction by the two sides of the triangle taken in order. Then their resultant vector is represented by both magnitude and direction by the closing side of the triangle but in opposite order. Okay, so proofs chudana. Suppose, so draw the perpendicular from Q. Q ni inka oka perpendicular line draw chestandra. OP is extended. This is extended chesandana. OP is extended. So it touches the OP line at S. Yes, they can touch this. This is the 90 angle. Of course, the angle between A bar and B bar, of course, this is theta angle. That is the theta. And this is angle is alpha. The angle between A bar and resultant R bar is alpha. Alpha be the angle made by the resultant vector with the A bar. Okay, theta be the angle between A bar and B bar. A bar and B bar. A bar and B bar. How to calculate the
magnitude of resultant vector. How to calculate the magnitude of resultant vector? So calculate the resultant magnitude of resultant vector. Calculate the magnitude of resultant vector R bar. So మనం ఇప్పుడు R bar ఫార్ములాని డెరైవ్ చేద్దాం. Calculate the magnitude of resultant vector R bar. Okay. Okay, Nana. So from the triangle OQS. So triangle OQS from the triangle OQS, OQ square is equal to OQ square is equal to OS square plus SQ square. అంతేనా? See, OQ square is equal to OS square plus SQ square. So OQ square అంటే ఏంటనా? R square is equal to OS అంటేనో OP plus PS రాసాను, whole square plus SQ square. Okay, so clear. So R square is equal to OP plus PS nana. OP value entra A square. Okay, ఇదేం చూడండి ఒకసారి. ఇది ఒకసారి చూస్తే A plus B whole square ఫార్ములా ఉందనా, ఎక్స్టెండ్ చేద్దాం. A square plus B square plus 2AB, 2 into OP PS. So దీని A plus B whole square రాసినా OP square plus PS square plus 2 OP PS plus SQ square. ఓకేనా? సో ఏం లేదు, ఈ వాల్యూస్ని ఇక్కడ రాసేస్తే సరిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీ స్క్వేర్ అంటే ఎంత? ఓపీ అంటే ఏ, సో ఏ స్క్వేర్, దిస్ ఈజ్ వాట్ ఏ స్క్వేర్ ప్లస్ పిఎస్ స్క్వేర్. పిఎస్ స్క్వేర్ కావాలి. పిఎస్ ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు కదా, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అట్లాగే 2 ఓపీ వాల్యూ ఏ అని తెలుసురా, అండ్ పిఎస్ వాల్యూ తెలియదు, ఎస్క్యూ వాల్యూ కూడా తెలియదు. సబ్స్టిట్యూట్ చేద్దాం, సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎట్లా చేద్దాం అనేది ఒకసారి ట్రయాంగిల్ లాగా ఒకసారి తీసుకుంటారా? ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది పిఎస్. ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ PQSలోనైనా ట్రయాంగిల్ PQS తీసుకుంటే పిఎస్ కావాలి కాబట్టి కాస్ థీటా, ఐ వాంట్ కాస్ థీటా. Cos theta is equal to triangle PXQ, PQS, cos theta is equal to adjacent side PS divided by hypotenuse PQ. Okay, so PS divided by PQ value. PQ entry B kada. PQ is equal to what? B. So ultimately PS is equal to B cos theta. So PS value వచ్చేసింది. This is PS. B cos theta. నెక్స్ట్ ఇక్కడ PS తీసుకుంటే SQ కావాలి మనకి. SQ కావాలంటే సేమ్ ట్రయాంగిల్, ఇన్ ట్రయాంగిల్ PQS లో sin theta ఎంత చూడండి ఒకసారి. sin theta ఆపోజిట్ సైడ్ QS divided by hypotenuse again B రా, ఇదే కదా hypotenuse PQ అంటే B. సో QS is equal to B sin theta. సో మనకి నానా QS అన్న SQ అన్న ఒకటే. సో QS వచ్చింది, PS వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం.
So PS is equal to what? B cos theta square is there, B square cos square theta plus 2 OP value era and PS value PS B cos theta plus SQ value ఎంత B sin theta కాబట్టి B square sin square theta okay. So this is the substitution ana. So A square plus B square cos square theta plus 2AB cos theta plus B square sin square theta. ఇక్కడ చూడండి B square cos square theta plus B square sin square theta. B square కామన్ తీద్దాం ఇక్కడ. ఇది జస్ట్ నోట్ అని పెట్టుకోండి, జస్ట్ సైడ్ రాసుకుంటాను, ఇది సైడ్, దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను కదా. R square is equal to A square plus B square కామన్ తీసాను కదా, cos square theta plus sin square theta plus 2AB cos theta. ఓకే క్లియర్. A square ఇక్కడ B square cos square theta B square sin square theta ఉందన్న, B square కామన్ తీసాను, cos square theta plus sin square theta plus 2AB cos theta. కనుక ఈ వాల్యూ వచ్చి 1. cos square theta plus sin square theta is equal to what? 1. ఆల్రెడీ we know. So R square is equal to A square plus B square plus 2AB cos theta. So this is the expression for resultant. So ultimate R is equal to square root of A square plus B square plus 2AB cos theta. So this is the expression for magnitude of resultant vector R bar. See in this case dear students, so two vectors మధ్య ఉన్నటువంటి యాంగిల్ theta అయితే కనుక వాటి మధ్య రిజల్టెంట్ మనం ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ ఇంకా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే సి కాలినియర్ వెక్టర్స్ అయితే theta ఈజ్ కూడా ఎంత ఉంటుంది? 0 ఉంటుంది, ఎందుకంటే వెక్టర్ ఈజ్ ఫాలోడ్ బై అనదర్ వెక్టర్. వాటి మధ్య యాంగిల్ వచ్చేసి 2 ఉంటుంది, ఈజీ వాటి మధ్య యాంగిల్ వచ్చి 0 ఉంటుంది కాబట్టి ఈజీగా దే కెన్ బి యాడ్ చేస్తాం. సో అట్లా కాకుండా మనకి ఇక్కడ సమ్ యాంగిల్ ఉంటే కనుక ఈ వెక్టార్ ఏకి వెక్టార్ బికి మధ్య యాంగిల్ తీటా అనుకుంటే కనుక, సో వీటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ తీటా ఉంది కాబట్టి వీటి యొక్క రిజల్టెంట్ మనం ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ ఇంకా క్యాలిక్యులేట్ చేసాం కదా. R is equal to ఫైనల్ ఆన్సర్ ఈజ్ R is equal to square root of A square plus B square plus 2AB cos theta. So this is the very most important so very most important calculation. Very most important calculation. This is the magnitude of resultant vector. Next, direction. So direction of resultant vector R bar is equal to, so direction of resultant vector, direction of R bar. R bar యొక్క డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఆల్ఫా అనేది ఏంటంటే ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ విత్ A bar. Alpha is the angle between, alpha is the angle made by the resultant vector with A bar. Alpha is the angle made by the resultant vector with A bar కాబట్టి సో ఇక్కడ ఆల్ఫా అనేది R యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తుందన్న. సో ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ నేను ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ from the total triangle, OQS, triangle OQS. So tan alpha is equal to what? Tan alpha is equal to opposite side QS divided by adjacent side OS. Opposite side QS by adjacent side OS is the tan alpha. So tan alpha is equal to QS. QS అంటే ఏంటన్నా? ఇక్కడ QS ఉంది, B sin theta divided by OS. OS వాల్యూ ఎంత? OS is equal to ఎట్లా రాస్తున్నా? OP plus PS రాశాను. So tan alpha is equal to B sin theta by OP అంటే ఎంత? A plus
PS వాల్యూ ఎంత? PS B cos theta. B cos theta. This is the direction of resultant vector r bar. Direction of resultant vector r bar. So that implies alpha is equal to tan inverse of alpha ఇక్కడ వస్తే tan పోతే tan inverse of B sin theta by A plus B cos theta. This is the direction of resultant vector. Alpha is the direction of resultant vector and r is the magnitude of resultant vector. Very most important formula అనేది very useful to solve the numerical problems. So by using triangular vector addition, how to add the two vectors which are pointing different directions, of course theta be the angle between A and B. Suppose theta అనేది angle between A and B, అది theta equal to 0 అయితే అంటే collinear vectors అయితే కనుక ఎంత ఉందో చూద్దాం ఒకసారి. మీరే టెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. theta వాల్యూ కనుక అంటే A కి B కి మధ్య యాంగిల్ suppose note one small note, if theta is equal to 0 degree అనుకుందాం అంటే two vectors are in same line, that is collinear vectors. Suppose this is vector A bar and this is vector B bar. What is the angle between them? Theta is equal to what? 0 degree అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటంట? ఓకే, by using triangle of vector addition, r bar is equal to square root of a square plus b square plus 2ab cos theta value ఎంత? 0 degree. cos 0 ఎంతనా? 1. so r is equal to a square plus b square plus 2ab. okay, this is a plus cos 0 value ఎంత? this is 1. so a square plus b square plus 2ab ఏంటైతే a plus b whole square, that is equal to a plus b whole square formula. Square root to cancel. Then ultimately r is equal to what? A plus b. This is the answer. In case of collinear vectors, how to add it to vectors? r equal to a plus b ne ఇందాక ఆల్రెడీ మనం చేసాం. ఓకే, యాంటీ collinear vectors చెక్ చేద్దాం ఒకసారి. యాంటీ collinear vectors అంటే ఏంటి? వాట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ them? 180 degree. 180 degree. Suppose in case of anti-collinear vectors, suppose one vector A bar, like another vector is like this B bar, opposite. This is opposite. What is the angle between them? 180. For example, dear students, see, suppose this is vector A and this is vector B. ఇది వచ్చిన యాంగిల్ ఎంత? theta is equal to what? 180 degree. సో రెండు యాడ్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? మరి ఇందాక r equal to a minus b వచ్చింది. r is equal to what? a minus b వచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాం దీన్ని. ఇంకా ట్రయాంగులర్ వెక్టర్ అడిషన్. ఇంకా ఇదేంటో theta అనేది వాట్ ఎవర్ ఇట్ ఎనీ యాంగిల్ అయితే ది స్టాండర్డ్ ఫార్ములా. సో ఇక్కడ theta తీసుకుందాం. ఓకే, కాబట్టి theta is equal to 0 కానీ theta equal to 180 అంటే ఈజీగా 0 అయితేనేమో theta equal to 0, cos 0 1 అవుతుంది. r equal to a plus b, simply they can be added. Or theta is equal to 180 means simply they can be subtracted. So any arbitrary angle అయితే this is the formula. Any arbitrary angle అయితే r is equal to root of a square plus b square plus 2ab cos theta. ఈ ఫార్ములా ద్వారా మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు theta is equal to what? 180 అనుకుంటే r is equal to square root of a square plus b square plus 2ab cos 180 degree. cos 180 value ఎంతనా? cos 180 is equal to minus 1. r is equal to a square plus b square. ఈ వాల్యూ minus 1 కాబట్టి ఇక్కడ రాస్తారా? minus 2ab. See dear student, cos 180 degree is equal to minus 1. ఇక్కడ minus 1 వస్తుంది, ఆ మైనస్ ఇక్కడ రాసేసాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో r is equal ఏమవుతుంది ఇప్పుడు? root of a square plus b square minus 2. ఏ ఫార్ములా ఇది? a minus b whole square ఫార్ములా. a minus b whole square, square root of. మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇదే వస్తుంది.
2 square root cancel. Ultimate answer is a minus b. That is the answer. That is the answer. Okay. This is the magnitude of resultant vector in case of anti-collinear vectors. Anti-collinear vectors. దీని ఇప్పుడు ఆర్ యొక్క డైరెక్షన్ ఎటువంటిది అంటే మ్యాగ్నిట్యూడ్ ఇది డైరెక్షన్ ఏ కామా బిలో ఏది జాస్తి ఉంటే అటు ఉంటుంది దాని డైరెక్షన్ ఏ జాస్తి ఉందనుకోండి మ్యాగ్నిట్యూడ్ అటు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 బి ఈజ్ ఈక్వల్ టు 5 అప్పుడు రిజల్టెంట్ డైరెక్షన్ ఎటుంటుంది ఎలా ఏ పిల్లే ఉంటుంది ఓకే దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ నెక్స్ట్ వన్ parallelogram law and polygon law. Okay, thank you.